రైతు భరోసా పైసలు క్రాప్ లోన్ వడ్డీకే అయిపోయినాయంట. గతంలో కేసీఆర్ ఏమో రైతు బంధు ఎప్పటికో ఇచ్చాడు ఆయన. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇచ్చి అసలుని వడ్డీ కన్నా పెంచేసాడు ఇవ్వకుండా ఆయన. ఇప్పుడు ఆ రైతు భరోసా పైసలు క్రాప్ లోన్ వడ్డీకే సరిపోతున్నాయంట. లోన్ రెన్యువల్ చేసుకోలేదని హోల్డ్‌లో రైతుల ఖాతాలు. వడ్డీ కింద రైతు భరోసా డబ్బులు పోగా కొందరు ఎదురు చెల్లిస్తున్న పరిస్థితి అంట. పైసలు డ్రా చేసుకోలేక ఆందోళన చెందిన రైతులు. సర్కార్ రుణమాఫీ పూర్తి స్థాయి చేయకపోవడంతో రైతులకు తిప్పలు. నిజంగా ఇప్పటికి కూడా రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు తెలుసా. చాలా చాట్ల కాంగ్రెస్ నాయకులు మేము అక్కడ సవాల్ చేస్తాం, ఇక్కడ సవాల్ చేస్తాం, తొడగొడతామని చెప్తున్నారు. కానీ దాదాపుగా చాలా చోట్ల ఈ రోజుకి కూడా 100% రుణమాఫీ అవ్వలేదు. గత ప్రభుత్వం ఎలా అయితే డిలే చేసిందో ఈ ప్రభుత్వం కూడా అంతే డిలే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పాడు 100% రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ పూర్తి అయిపోయింది, 22,000 కోట్ల రుణమాఫీ అయిపోయింది అని. రుణమాఫీ కావాల్సింది దాదాపుగా 42,000 కోట్లు మీరు ఫస్ట్ చెప్పింది. తర్వాత మీరు క్యాబినెట్లో 34,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు మీరు కేవలం 22,000 కోట్లు రుణమాఫీ అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే సవాల్ నేను చెప్తున్నా, ఏ మంత్రి అయినా సరే నేను సవాల్ చేస్తున్నా, ఏ మండలానికైనా చెప్పండి వెళ్దాం, మీరు తీసుకోకండి, మీరు చెప్పండి పేరు, మీరు రూలింగ్లో ఉన్న మండలం ఏదైనా సరే మనం పోదాం. ఒక్క మండలంలో అయినా 100% రుణమాఫీ పూర్తయిందని మీరు చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. మీరు రెడీగా మరి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళైనా ఒక్క మండలంలోనైనా 100% రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. నేను ఎక్కడా కాలేదు అది. పైగా ఇప్పుడు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి కొంతమందికి. ఈ రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, ఎప్పటి డబ్బులు పడుతున్నాయి అవి? గతం 2 పంటలు అయిపోయినాయి, యాసంగి అయిపోయింది, ఇంకో పంట అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ యాసంగి వస్తుంది. మీరు ఇప్పుడు డబ్బులు ఇస్తుంది ఏ పంటకి? గత 2 పంటలయ్యా, 3వ పంట ఇస్తున్నారా? మరి ఆ పెండింగ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు ఇంకా 1 ఎకరం వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మరి 2 ఎకరం, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల వాళ్ళకి ఎప్పుడు పరిస్థితి ఏంటి? అంతా డొల్లా, ఏం లేదు.